తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 95.15% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు ప్రకటించారు. బాలికలు 96.26% ఉత్తీర్ణత సాధించగా బాలురు 94.07%తో ఉత్తీర్ణతయ్యారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,28,239 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఫలితాల్లో ములుగు జిల్లా 99.30%తో రాష్ట్రంలోనే అత్యధిక ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలవగా 89.23%తో హైదరాబాద్ జిల్లా అత్యల్ప ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 99.10% ఉత్తీర్ణత నమోదవడం విశేషం. 6 పాఠశాలలో మాత్రం 0% ఉత్తీర్ణత నమోదైంది. మరోవైపు ఫలితాలపై రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మే 15 వరకు అవకాశం కల్పించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. This year we have a very good pass percentage. This year 95.15 students have passed. Last year it was 92.78 and this year 95.15 పిల్లలు పాస్ అయ్యారు. టోటల్ పిల్లలు 5,26,166 పిల్లలు అపియర్ అయి 4,97,312 పిల్లలు పాస్ అయ్యారు. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం మళ్ళీ గర్ల్స్ ఆర్ ద బెస్ట్. 96.26 పాస్ పర్సంటేజ్ అమంగ్ గర్ల్స్ and 94.07 pass percentage among boys. ఇదే విధంగా there are more than 5,731 schools అక్కడ నోటికి నోట్ శాతం పిల్లలు పాస్ అయ్యారు. దాంట్లో మాత్రమే ఒక 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఒక్క పిల్లవాడు కూడా పాస్ కాలేదు. ఇదే విధంగా ములుగు డిస్ట్రిక్ట్